బంగారం ధరని కొండ దిగమ్మ అంటే లేదు నేను పర్వతాన్ని ఎక్కేసా అన్నది. ఇప్పుడు ఎవరెస్ట్ పర్వతం వైపు పరుగులు పెడుతుంది బంగారం ధర. మరి ఇంత బంగారం రేటు పెరుగుతుంటే ప్రస్తుతం అసలు ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులర్‌గా వచ్చేటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు గాని, వీళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు వస్తున్నారా షాప్స్‌కి? ఇవన్నీ విషయాలు మనం ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ తయారు చేసే గోల్డ్ స్మిత్ వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, మీ పేరు? మనోహర్ చారి మేడం. చారి గారు, ఇప్పుడు బంగారం ధరని ఇప్పటి వరకు కూడా న్యూస్లో కొండ దిగని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏకంగా కూడా పర్వతం దిగని అడగాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో అసలు మాఘమాసం వచ్చేసింది. ఎవరైనా గోల్డ్ షాపులకు కానీ వస్తున్నారా గోల్డ్ కొనటానికి? ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? ప్రస్తుతం అయితే ఎవరు వస్తలేరు మేడం, చాలా తక్కువ ఉంది. ఎవరో అర్జెంట్ 1-2 గిరాక్ అంతే, వాళ్ళకి కావాలి, కంపల్సరీ కావాలంటే వస్తున్నారు. అంటే మనం చూసుకుంటే గనక ఎంత లేనివాడైనా కానీ కనీసం ఆడపిల్లకి బంగారపు పుస్తన్నా కొనాలని చూస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం అది కొనగలిగే సిచ్యువేషన్ ఉందా? ఒక చిన్న పుస్తతాడు కొనాలంటే ఎంత అయ్యే పరిస్థితి ఉంది? 2 తులాలు పుస్తల తాడు అంటే 3 లక్షల పైన అవుతుంది మేడం. 3,20,000 కూలి 3,30,000 దాకా అవుతుంది. కొనడం కష్టం. వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే కష్టం ఇప్పటి నుండి, బంగారం ప్రియమైంది కదా అని. అంటే మీకు ఇంత రేటు పెరుగుతుంది మీ లైఫ్లో ఇప్పటి వరకు కూడా, మీరు 25 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నారన్నారు. ఈ 25 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇంతగా పెరగటము, ఈ రకంగా కూడా కస్టమర్స్ ఎఫెక్ట్ అవ్వటం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడలే మేడం. ఈ సంవత్సరం నుండి 70 నుండి ఇంకా పరుగులు పెడుతుంది మేడం. అవతలేదు ఇక 70 ఎప్పుడైతే అయిందో టక 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 స్పీడ్ వెళ్ళిపోతుంది మన ట్రైన్, బుల్లెట్ ట్రైన్ లా. అంటే ఇప్పుడు మీలో కూడా, ఇప్పుడు మీ బంగారు షాప్ వాళ్ళు కానీ మీరు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోనే మీరు ఉంటారు. వీటి మీద అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? మీ దగ్గరకు వస్తున్నటువంటి కస్టమర్లు ఏం చెబుతున్నారు, ఏంటి? మాకు అడుగుతున్నారు మేడం ఏమైనా తగ్గుతుంది అంటే మేము చెప్పలేకున్నాం. మేమే గోల్డ్ ఎప్పుడు ఏమవుతుందో మా స్టేట్లో బంగారం కిలోలు పోలితే వాళ్ళే చెప్పలేకున్నారు. మేము సామాన్య మానవులం, మేము ఎట్లా చెప్తాం. కానీ రేట్ అయితే పెరుగుతుంది మేడం. ఇంకా పెరగొచ్చు అనుకుంటున్నా, తగ్గదేమో. తగ్గితే మంచిది అందరికీ, కానీ తగ్గే పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఇదే పరిస్థితి ఇంకొంతకాలం కంటిన్యూ అయితే ఇలా చిన్న చిన్న షాపులు వీళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు దీని మీదే జీవనంగా మీరు బతుకుతున్నారు, ఏంటి మీ పరిస్థితి అప్పుడు? అంతే, వేరే ఏదో హోటల్ గిట్టలో పని చేసుకోవాలి అంతే. అంతే, వేరే వృత్తికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితిని. ఈ పని ఇదే అలవాటు అయింది కాబట్టి వేరే దాంట్లో పని చేయలేము. అంటే మీ ఇప్పుడున్న పరిస్థితికి ఇప్పుడు మీరు న్యూస్ చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు, ఇంత రేట్లు పెరగటానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? అది ఇంటర్నేషనల్ మార్కెట్ మేడం, మన ఒక్కటే కాదు కదా, మొత్తం అన్ని దేశాలలో పెరిగిపోతుంది గోల్డ్ అట్లా. ఫస్ట్ భారతీయులకు ఎక్కువ బంగారం ఇష్టం, తర్వాత దుబాయ్. ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ గోల్డ్ అందరు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక రియల్టర్లు ఉన్నారు చూడు, వాళ్ళు రాజకీయ నాయకులు ఒక్కొక్కరు కిలోలు తీసుకుంటారు. లేనివాడు ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇంత రేట్లు పెరిగిన తర్వాత కూడా ఇంకా తీసుకుంటున్నారు. మా దగ్గర గిరాకీ వస్తలేదు. మా చిన్న దుకాణం లాగా అస్సలు వస్తుంది. చిన్న ఉంటారు కదా లేబర్ వాళ్ళు ఉంటేనే మాకు గిరాకీ అవుతుంది. చిన్నవి కదా వాళ్ళు అస్సలు వస్తుంది, మాకైతే గిరాకీ లేదు. మిగిలిన బంగారం తయారు చేసే వాళ్ళందరి పరిస్థితి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ చారి గారు. గోల్డ్ షాపుల్లో పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా, మొత్తం కూడా గోల్డ్ షాపులు వెలవెలబోతున్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సిల్వర్ని, వెండిని అపురూపంగా చూస్తున్నారు. బంగారం కళ్ళి చూడాలంటే కూడా భయపడిపోతున్నారు. ఇంకా మాఘమాసం వస్తుంది, పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. కనీసం చిన్న బంగారంతోనైనా కానీ మనకి మన సాంప్రదాయం ప్రకారం అల్లులకి బ్రేస్లెట్ అని, మెడలో ఉండే ఒక చైన్ అని ఈ విధంగా పెడుతూ ఉంటారు. కానీ ఈసారి అలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేదా? ఇంకా నేను ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు నమ్ముకొని ఏదో ఒకట్ల పొలాన్నో దేన్నో ఒకదాన్ని నమ్ముకొని కూడా కొంతమంది పెళ్ళిళ్ళ కోసం బంగారం తీసుకునే వాళ్ళు ఉంటున్నారు. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకుంటే కనుక దీని మీదే చిన్న చిన్న షాపులు వాళ్ళు చూసుకుంటే దీని మీదే వాళ్ళ జీవన ఆధారం అనేది ఆధారపడి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎవరు బంగారం చేపించుకోవడానికి రావట్లేదు, కొనటానికి రావట్లేదు. ఇలాంటి పరిస్థితి కంటిన్యూ అయితే బంగారం రేట్లు ఇలానే పెరుగుకుంటూ పోతే అప్పుడు ఈ చిన్న చిన్న షాప్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందన్న విషయాన్ని మనందరం కూడా ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. బంగారం గ్రాఫ్ పైకి ఎగపాకుంటూ పోతుంది. ఈ సమయంలో కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఇది రైట్ టైమా కాదా కొనటానికి అని అర్థం కాని ఒక పరిస్థితి నెలకొని ఉంది. కొంతమంది అయితే వాళ్ళ మనసు ఒప్పక వాళ్ళ దగ్గర డబ్బులున్నా కానీ గతంలో ఉన్న రేటుకి మరలా వస్తుందేమో అనే ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ తెచ్చేందుకు నేను గోల్డ్ షాప్కి వచ్చాను.
వీరితో మాట్లాడదాం. ప్రెసెంట్ మార్కెట్ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది, అసలు ఇప్పుడు కొనటం మంచిదేనా, కొన్ని రోజులు ఆగాల ఏంటన్న విషయం తెలుసుకుందాం. హలో సార్, హలో మీ అండి. పేరు? కిషోర్ అండి. యా, కిషోర్ గారు, ఇప్పుడు చూస్తే గోల్డ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మొన్నటి వరకు కొనాలని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇంత పెరిగింది కదా, మరలా నాకు ఆ రేట్లోకి వచ్చిద్దేమో, ఆగుదాం, కొంతమంది అనలిస్టులు తగ్గుతుంది అని చెబుతున్నారని ఆగుతున్నారు. అసలు ఏంటి పరిస్థితి, ఇప్పుడు కొనాలా వద్దా, మీరు ఏం చెప్తారు ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు పొజిషన్స్ చూసుకుంటే స్మాల్ కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, Hmm. ఒక 5 to 10,000 వరకు. Hmm. కానీ మరీ తగ్గడం అనేది మీరు ఆలోచించకండి మేడం. 100% ఇది ఇంకా ఒక 10,000 తగ్గినా మళ్ళీ 25,000 అప్పే ఉంది, అప్ సైడే ఉంది మార్కెట్. కానీ ఎక్కువ తగ్గేది లేదు మేడం. గోల్డ్ ఇంకా సిల్వర్ రెండు అట్లానే ఉన్నాయి పొజిషన్స్ ప్రెసెంట్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంకో నెలలో ఎంత పెరిగిద్దని ఒక ఎస్టిమేషన్ వేయొచ్చు? నేను మీకు ఇప్పుడు చెప్పినట్టు ఒక 5 ఇప్పుడు 8,000 to 10,000 వరకు కరెక్షన్స్ రావచ్చు. ఇప్పుడు 1,58,000 ఉంది, మీకు 1,50,000 నుంచి 1,48,000 వరకు రావచ్చు. కానీ పెరిగేటప్పుడు అదే స్పీడ్ గా పెరుగుతుంది. 15,000 to 20,000 రూపీస్ అప్ వెళ్ళే ఛాన్సెస్ ఒక్క ఉన్నాయి. రాత్రిలో 7,000 పెరిగిపోయింది. అవును, సేమ్ విధంగా మీరు చూడొచ్చు. నిన్న మీకు 3,28,000 వరకు వెళ్ళింది సిల్వర్. ఈ రోజు 3,05,000 ఉంది. కానీ 3,05,000 ఆలోచించి కస్టమర్ ఏమంటున్నారంటే 20,000 తగ్గినాయి కదా, అది ఇంకా తగ్గుతుందేమో అని అనుకుంటున్నారు. కానీ అట్లా కాదండి, స్మాల్ కరెక్షన్స్ ఉంటాయి జియోపొలిటికల్ కండిషన్స్ వల్ల. ఇది మళ్ళీ ఇంకా పెరిగేదే అంటే జనాలకి ఆశ రావటానికి కూడా ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే మనకి 12,700 దాటిందో ఆ టైంలో, ఎప్పుడైతే వెనిజులాని ట్రంప్ స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేశాడు, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు ఆ టైంలో తగ్గింది. ఆ తగ్గేసరికి సిల్వర్ రేటు ప్రెడిక్షన్స్ జనరల్ గా మనం 2025 ఎండ్ నుంచి కూడా 3 లక్షలు అవుతుంది, ఇంకో ఫెబ్రవరి మార్చ్ కల్లా కూడా సిల్వర్ గోల్డ్ చాలా రేట్ వెళ్తాయి అని ప్రెడిక్షన్ ఉంది. కానీ అప్పుడు ఎప్పుడైతే తగ్గిందో వీళ్ళు చెప్పిందంత అబద్ధం అని చెప్పి జనాలు అనుకున్నారు. కానీ ఇప్పుడు మరలా చూస్తే సిచ్యువేషన్ అంతే ఉంది, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 101% మీకు ఈ ఇయర్ ఎండ్ వరకు ఎట్లయితే మీరు చూసుకున్నారో, లాస్ట్ ఇయర్ 2025 మీకు 2 లక్షల నుంచి 1,50,000 నుంచి మీకు 3 లక్షల వరకు తీసుకొచ్చిందో, ఈ ఇయర్ కూడా అట్లనే 3 లక్షల నుంచి 4,50,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రెసెంట్ కరెక్షన్ ని చూసి చాలా మంది క్రాష్ అయిపోతుందేమో, రేట్ ఇంకా తగ్గుతుందేమో అని ఆశలో ఉన్నారు. ఆ ఆశలో ఉండకండి అని నా తరఫుకెళ్ళి ఒక చిన్న అంటే మీరు అనే దాని ప్రకారం ఒక స్టెబిలిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొంత తగ్గితే పెరిగినంత స్పీడ్ గా తగ్గదు. అసలైతే ఇది మీ దగ్గర డబ్బులుంటే గోల్డ్ కొనడానికి ఇది రైట్ టైమే, ఇంతకన్నా పెరిగిద్ది అనే చెప్తున్నారు. 100% ఎవరైతే గ్రామ్ కొంటారో గ్రామ్ కొనండి, 10 గ్రామ్స్ కొంటారో 10 గ్రామ్స్. ఎంత సేవింగ్ ఉందో ఆ సేవింగ్ ని మీరు గోల్డ్ ఇంకా సిల్వర్ లో కన్వర్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. అండ్ ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది ఇప్పుడు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కొంతమంది కేజీలు కూడా కొంటున్నారని నేను విన్నాను ఇక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడినప్పుడు. ఇది నిజమేనా ఏంటి? అంటే కేజీలుగా అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అండి. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ ఎఫ్డీలు, వాళ్ళ బ్యాంక్ లో పైసలు పెట్టే బదులు సిల్వర్ ఇంకా గోల్డ్ బిస్కెట్స్ లో కొనేసి పెట్టుకుంటారు. రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంది కదా ఈ మెటల్స్ అనేది, ప్రెషియస్ మెటల్స్ రిటర్న్స్ ఎక్కువ ఇస్తున్నాయి. బ్యాంక్ ఎఫ్డీల కన్నా మీకు రిటర్న్స్ ఎక్కువ ఇస్తున్నారు. సో ఎవరన్నా రిటర్న్స్ ఎక్కువ కోసమే ఆలోచిస్తారు. అంటే కిషోర్ గారు, ఇప్పుడు మన సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పటి వరకు కూడా భారత్ మార్కెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా గోల్డ్ మీద సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఆలోచించుకోలేదు. భూములు కొనుక్కునే వాళ్ళు, పెట్టుకోవటానికి నగలైతే కొనేవాళ్ళు, కానీ బిస్కెట్ల రూపంలో ఎక్కువ మంది కొనేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చూస్తే నగల కన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కానీ, లేకపోతే ఆన్లైన్ లో ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద సిల్వర్ మీద పెట్టడం, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయ్యి ఎక్కువగా గోల్డ్ సిల్వర్ మీద చేస్తూ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్. మన దగ్గర కస్టమర్స్ దీనికన్నా ముందు మీరు చెప్పినట్టు ఎవరన్నా ఆర్నమెంట్స్ కొనడానికి వస్తుండే, చైన్స్ గానీ, ఎండిలో గిన్నెలు అట్లాంటి ఆర్నమెంట్స్ గానీ. కానీ మీరు చెప్పినట్టు ఈ మధ్య ఎక్కువ బిస్కెట్ కోసం వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది, ఇవాళ రేపు సోషల్ మీడియా గానీ, న్యూస్ లో గానీ నెక్స్ట్ దీని టార్గెట్స్ ఎక్కువ ఉందని వాళ్ళకు కూడా తెలిసినందుకే జనాలు వాళ్ళ ఎక్సెస్ మనీ సేవింగ్స్ రూపంగా ఎండి ఇంకా బంగారం బిస్కెట్స్ రూపం, కాయిన్స్ రూపంగా పెట్టుకుంటున్నారు. అండ్ పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కదా, ఇప్పుడు గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయి? గోల్డ్ రేట్లు కాదు, ఈ రేట్లలో జనాలు కొనుగోలు శక్తి ఎలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో లాగా ప్రతి ఒక్కరు గోల్డ్ కొనగలుగుతారా, లేకపోతే వస్తారా రారా, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే మీరు మార్కెట్ మొత్తం చూడొచ్చు, 60 to 70% సేల్స్ అనేది తగ్గినాయి. అందరు వెయిట్ చేస్తున్నారు కొంచెం తగ్గుతుందని. ఇంకోటి, వచ్చిన కస్టమర్స్ ఎక్స్చేంజ్, పాతది ఇచ్చి కొత్తది తీసుకోవడం కానీ, అట్లా ఎక్స్చేంజ్ రూపంగా కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. కానీ కొత్తగా కొనేయడానికి చాలా మంది ఆలోచిస్తున్నారు.
సో ఆటోమేటిక్గా మీకు చెప్పేది అదే, మీరు భయపడకండి. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంగా సిల్వర్ అన్న గోల్డ్ కొనండి. ఫ్యూచర్ ఇంకా దాని ఇంకా హై ఉంది. దీన్ని హై అనుకోకండి, ఇంకా హై ఉంది, ఇంకా ఎక్కువ పోతుంది. సో ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్, ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. అండ్ ముఖ్యంగా కూడా ఇప్పుడు పెరుగుతున్న రేట్లో నేను అబ్జర్వ్ చేసింది మార్కెట్లో గోల్డ్ స్మిత్ ఎవరైతే బంగారం తయారు చేస్తూ మీ దగ్గర పనులు చేస్తూ ఉంటారే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎవరు తయారు చేపించుకునే వాళ్ళు లేరు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇలానే కనుక పోతే మేము హోటల్లో పనిచేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి నాతో ఒక ఆయన మాట్లాడారు. అవునవును, ప్రెసెంట్ నేను చెప్పినట్టు ఆర్డర్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. 70-80% ఫాల్ అనేది చాలా డ్రాస్టిక్ ఫాల్. అది సేల్స్ అస్సలు లేవు మార్కెట్లో. చెప్పాను కదా, ఓన్లీ ఓల్డ్ ఎక్స్చేంజే వస్తున్నాయి, నో క్యాష్ సేల్. వర్కర్స్ కూడా ఉన్నారు, వారు ఖాళీ ఉన్నారండి. ఇప్పుడు ముందులాగా 30 గ్రామ్స్ చైన్ తీసుకుంటారైనా 8 గ్రామ్స్ చైన్ తీసుకుంటున్నారు. అందరు అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాయి దీంట్లో. 100 గ్రామ్స్ కొనేటైనా 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ వచ్చేసారు. సో దాని వల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకు కూడా పని లేకుండా అయిపోయింది, మాకు కూడా సేల్స్ లేకుండా అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా ప్రెసెంట్ గోల్డ్ సిచ్యువేషన్ లో, అంటే ఇంత రేటు పెరిగింది కదా, కొనాలా వద్దా, కొంచెం తగ్గుతుందేమో ఆలోచిస్తున్నారు. ఎస్, గోల్డ్ తగ్గేది కరెక్టే, కాకపోతే ఎప్పుడు తగ్గుతుంది అంటే ఇప్పుడు స్పీడ్ గా పెరుగుతుంది కదా. సరే, 1 గ్రాము మనం అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే 1 గ్రాము ఇప్పటికే 15,000 దగ్గరకు వచ్చేసింది. సరే, ఇంకా ఇప్పుడున్న జియో పాలిటిక్స్ మనం గనక దృష్టిలో పెట్టుకుంటే ఒక నెలలో 20,000 వరకు 1 గ్రామ్ వెళ్ళింది అనుకుందాం. సరే, 17,000 వరకు వెళ్ళింది అనుకుందాం. ఆ 17,000 వరకు వెళ్ళిన తర్వాత అది 16,000కి తగ్గిద్దేమో కానీ అంతకు మించి తగ్గదు. ఇప్పుడున్న రేటే బంగారానికి కరెక్ట్ రేటు. ఎప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడైతే తీసుకోండి. ఇంతకన్నా పెరిగే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి, పెరుగుతుంది అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బంగారం షాప్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకవేళ కనుక మీరు బంగారం కొనాలి అనుకుంటే కనుక రైట్ టైం. అండ్ కొంతమంది ఏంటంటే బంగారాన్ని ఇప్పుడు చాలా మంది కూడా ఒకప్పుడు ఆర్నమెంట్స్ కోసం అలా కొనేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే మొత్తం కూడా బిస్కెట్లా కొని పెట్టుకుంటున్నారు. అలా అయినా కానీ ఏదో ఒక రూపంలో కొని పెట్టుకోండి అని ఇక్కడ ఉన్న వాళ్ళైతే మిగిలిన సామాన్యులకి అందరికీ కూడా చెబుతూ ఉన్న పరిస్థితి. బంగారం తులం 1,50,000ని క్రాస్ చేసింది ఇవాళ. ఇక్కడ నేను గోల్డ్ షాప్లో చిన్న చిన్న గోల్డ్ షాప్స్ ఎవరైతే బంగారం తయారు చేసుకొని అమ్ముకొని బతుకుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో కూడా వాళ్ళు ఎవరూ కూడా నాతో మాట్లాడటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు అంటే దీనికి కారణం ఏంటని అడిగితే, ఇక్కడ మాకు గోల్డ్ షాపులు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయమ్మా, ఇలాంటి సందర్భంలో మేము ఏం మాట్లాడతాము, మా సేల్స్ కూడా అసలు ఏమీ లేదు, అసలు ఇక్కడికి వచ్చి మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా గోల్డ్ షాపుల్లో టీవీలు చూస్తా కూర్చోలేదు, ఏం చేయాలో తెలియక ఫస్ట్ టైం టీవీ చూస్తున్నాం. అండ్ ఆ టీవీలో వాళ్ళు చూస్తుంది ఏంటో తెలుసా, ట్రంప్ న్యూస్. ప్రతి ఒక్కరు కూడా ట్రంప్ను తిడుతూ ఉన్నారు. ఈ బంగారం రేట్లు పెరగటానికి ట్రంప్ కారణము, ట్రంప్ చేసే చర్యల వల్ల, ట్రంప్ మీద ఒక బాంబు వేస్తే బాగుండు అన్నంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు, అంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరుగుతున్న బంగారం రేట్లతో షాపులకు అసలు ఎవరూ రాకపోవడంతో కూడా వాళ్ళు ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది, అసలు వ్యాపారం జరగటం లేదు. ఇంకా కూడా ట్రంప్, ఎందుకంటే ఇప్పుడు చూస్తే దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఒత్తిడిలో ఉన్నాయి ట్రంప్ చర్యలతో. ఇలానే కొనసాగుతూ ఉంటే, ఎందుకంటే ఇప్పట్లో కూడా ఇవన్నీ సద్దుమణిగేలా కనిపించడం లేదు. ట్రంప్ రోజుకొక డెసిషన్ తీసుకుంటూ ఉన్నాడు, దీనివల్ల బంగారం రేట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పట్లో ఈ పరిస్థితి చల్లారేలా కనిపించడం లేదు. కానీ గోల్డ్ రేటు తగ్గొస్తే బాగుండు, మా షాపులకు కొంత జనాలు వస్తే మాకు వ్యాపారం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా వాపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పట్లోనైతే ఈ సిచ్యువేషన్ తగ్గేలా లేదు. బంగారం గ్రాఫ్ అనేది పెరుగుతూ పోతూ ఉంది. ఇక దీంతో కూడా వీళ్ళలో ఒక అసహనం వ్యక్తమవుతూ ఉంది, ఒక నిరాశ నిస్పృహ కూడా మనకి చూడవచ్చు బంగారం షాపులో ఉన్న వాళ్ళను. ఇంకా ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఎవరైతే గోల్డ్ స్మిత్లు ఉంటారో, చిన్న చిన్న బంగారు వృత్తులు చేసుకుంటూ బతికే వాళ్ళైతే ఇలానే కొనసాగితే ఇంకా మేము హోటళ్లలో పని చేసుకొని బతకాలి అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇంకా మరొక వైపు ఇక్కడ షాపులకు వచ్చిన వాళ్ళు తిట్టి వెళ్తున్నారని చెప్పి కొంతమంది షాపు యజమానులు చెప్తున్నారు. గతంలో వాళ్ళు వచ్చినప్పుడు ఏదైతే వెండి గ్లాసు 2,000 రూపాయలు చెప్పారు, ఇప్పుడు అదే వెండి గ్లాసు 10,000 అలా అయిపోయిన సిచ్యువేషన్లో వాళ్ళు తిడుతున్నారు. ఒకప్పుడు వచ్చిన వాళ్ళు కనీసం ఏం కొనకపోతే వాళ్ళకి నచ్చిన కనీసం ఒక సన్న వెండి వస్తువు అయినా, ఒక పట్టీలైనా కొనుక్కొని వెళ్ళేవాళ్ళు, పట్టా గొలుసులు. అలాంటిది ఇప్పుడు పట్టీ గొలుసులు కూడా కొనటం లేదు. ఊరికి ఏదైనా అన్నప్రాసనలు అయితే వెండి గ్లాసులు ఇవన్నీ కొనేవాళ్ళు, గిఫ్ట్లు ఇవ్వడానికి. ఇప్పుడు కనీసం అసలు వెండిని తాకే వాళ్ళు కూడా లేకుండా పోయారు. ఇటువంటి ఒక క్లిష్టతరమైన పరిస్థితి ఇప్పుడు గోల్డ్ మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసుకుంటే ఈ చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారు కదా, గోల్డ్ వ్యాపారులు, వీళ్ళ పరిస్థితి ఒక అయోమయంగా ఉంది. ఈ మార్కెట్లో ఇటువంటి పరిస్థితి కొనసాగినంత కాలం కూడా నిజంగా వీళ్ళకి వ్యాపారాలు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు.
ఎందుకంటే ఇప్పుడు మాఘమాసం వస్తుంది. మాఘమాసం వచ్చే సందర్భంలో చాలా మంది కూడా కనీసం ఒక పుస్తల తాడైన పిల్లలకి కొన్ని పెళ్లి చేయాలని అనుకుంటారు, పెళ్లిళ్ళు కుదిరిన వాళ్ళందరూ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం బంగారం వైపు చూడాలన్నా భయపడుతున్నారు. ఇంకా ఇక్కడ ఇంకో బాధాకరమైన పరిస్థితి ఏంటంటే కొంతమంది వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసే సందర్భంలో వాళ్ళకున్న ఏదో ఒక ఆస్తి నమ్మి బంగారం కొంటున్నారమ్మా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అదొక బాధాకరమైన పరిస్థితి అనిపిస్తుంది మాకు కూడా అని చెప్తున్నారు. కానీ బంగారం కొండ కాదు, పర్వతాలు ఎక్కేస్తుంది. ఆ బంగారం ధర దిగొచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఇది బంగారం ఒకవేళ తగ్గినా కానీ ఎంత తగ్గుతుంది అని చెప్పి మరొకరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే సరే ట్రంప్ చేసే చర్యలతో ఇప్పుడు గ్రాము 15,000 దాకా వెళ్ళింది. సరే ఇంకొక నెలకు ఒక 20,000 వెళ్ళితే ఆ తర్వాత గతంలో ఉన్న రేటుకైతే రాదు కదా. ఆ 20,000 నుంచి మహా అయితే ఇంకో 1,000 తగ్గిద్ది, 2,000 తగ్గిద్ది, పెరిగినంత తగ్గదు కదా అని చెప్పి కస్టమర్స్ మాట్లాడుతున్నారు. బంగారం అమ్మలేని స్థితిలో బాధలో వీళ్ళు, కొనలేని పరిస్థితుల్లో మిగిలిన జనాలు అందరూ కూడా ఈ బంగారం పెరిగిన రేట్లతోనైతే బాధపడుతూ ఉన్నారు. ఎవరు కొనలేని పరిస్థితి నెలకొని ఉంది. ఎవరో కొందరు కొంటున్నారు. ఇప్పుడు బిజినెస్ పీపుల్ కానీ బాగా వాళ్ళ చేతిలో డబ్బున్న వాళ్ళు ఇంకా రేట్లు పెరుగుతాయనే భయంతో ఇప్పుడు కూడా కొంతమంది కేజీలు కొంటున్నారంటూ వీరు చెప్తున్నారు.